ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमा श्लोके भक्तिर्भवती नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। तो వచ్చేసిన భక్తులందరిది ఈ ఆదివారం ప్రేమబిందు కార్యక్రమం స్వాగతం. ప్రత్యేకించి మా గీతా సత్సంగ్ కుటుంబం అధ్యక్షులు బండ సత్యనారాయణ గారు, ఇంకా మా గుండా రాధాకిషన్ ప్రభు, ఇంకా వీళ్ళందరూ మొత్తం ఫ్యామిలీ, మీ అందరికీ మా ప్రత్యేకమైనటువంటి స్వాగతం మరి ధన్యవాదాలు. ఈరోజు మీరందరూ మీ విలువైన సమయాన్ని కేటాయించుకొని ఇక్కడ 2 గంటలు గీతా పారాయణ జరుపునందుకు, అంటే వాస్తవంగా ఈ ఒక్క ఆధారం కాదు, మీరు ఎప్పుడు ఫ్రీ, మీరు ఎప్పుడు అనిపిస్తున్నప్పుడు రండి. ఆదివారం 5 to 7 సౌకర్యాలు లేవు, కానీ ఏదో మేము ఉడత లాంటి వాళ్ళము, ఉడత లాంటి సౌకర్యాలు ఉన్నాయి. కనుకనే ఎందుకంటే ఇక్కడ ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామి నారద. ఇక్కడ భగవాన్ విష్ణు నారాయణ నారదునికి ఏమని చెప్తుండు, నాహం తిష్టామి వైకుంఠే యోగినా హృదయేషువ. నేను వైకుంఠంలో నివసించను, నా అడ్రస్ చిరునామా వైకుంఠం కాదు. నాకు అనిపిస్తే నారాయణ అనుకుంటాడు వైకుంఠంలో, కానీ కాదు, నారాయణ అనుకుంటూ లేదు, నాహం తిష్టామి వైకుంఠే. తిష్టామి అంటే నా నివాసము వైకుంఠం కాదు. యోగినా హృదయేషువ. మరి అయ్యా, మరి ఎక్కడ వైకుంఠం కాకపోతే ఎక్కడ? మరి పెద్ద పెద్ద యోగుల గుండెలరా కాదంటుండు, అక్కడ కూడా కాదు. నాహం తిష్టామి వైకుంఠే యోగినా హృదయేషువ. మరి అయ్యా ఎక్కడ? మరి 2 అడ్రస్ క్యాన్సిల్ అవుతుంది. మేము విన్నాము వైకుంఠము, మేము విన్నాము యోగుల గుండెల హృదయంలో లేదు. మరి ఎక్కడ? మరి ఎత్ర గాయంతి మద్భక్త. ఎత్ర అంటే ఎక్కడ? ఏ చోటుకి అయితే మా భక్తులందరూ
ఒక్క వచ్చేసి ఎత్ర గాయంతి మద్భక్త. భక్త అంటే ఏంది? ప్లూరల్, బహువచని. అంటే ఒక్క భక్తుడు కాదు, భక్త. ఎత్ర గాయంతి మద్భక్త తత్ర, అక్కడ. తత్ర తిష్టామి. తిష్ట అంటే ఏంది? ఉంటాను నేను. తత్వ తిష్టామి నారద. ఒక భగవంతుడు ఎక్కడ ఉంటాడు? కేవలం భక్తులు ఒక్క వచ్చి వాళ్ళు సంకీర్తన జరుపుకుడే, భగవంతు యొక్క గుణగణాలను కీర్తిస్తే భగవంతుడు ప్రత్యేకించి వచ్చేస్తాడు. ఖచ్చితం వచ్చుడే. ఎందుకంటే ఆ గుణం మనందులో కూడా ఉంది. ఆ గుణము మనం భగవంతుని యొక్క కృష్ణు యొక్క అంశం కాబట్టి ఆ కృష్ణు అందులో ఉన్న గుణాలు మనందులో కూడా ఉన్నాయి. అవును కదా? కొంచెం మనం చిన్న జీవులం కదా, కొంచెం కొంచెం మనందులో ఉంటాయి. సో మనకు కూడా ఎవరైనా మన విషయము చెప్తా ఉంటే మంచి మంచి మాటలు అప్పుడు ఏమవుతాయి? మన చెవులకు లేస్తాయి. ఎవరు ఎవరు ఎక్కడ 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 నొప్పి శబ్దము, ఎవరిన విషయం చెప్తుర్రు, మంచి మాటలు. తిడితే నేను కాదు, ఎవరు మన విషయం చెడు చెప్తే నేను కాదు ఐఎమ్ నాట్ దాట్. కానీ మంచి విషయాలు చెప్తే మనం ఎక్కడున్నా ఏమి లేకున్నా ఏమవుతాము? అక్కడ ఏరుకుంటాము. జనరల్ టెండెన్సీ ఉన్నది. ఎందుకంటే మనం భగవంతుని అంశం కాబట్టి భగవంతుని గుణాలు మనంలో కూడా ఉన్నాయి. యశోదమాత చిలుకుతుంది దీపావళి రోజు. ఈరోజు అమావాస్య, దీపావళి రోజు కూడా అమావాస్య. తో అమావాస్య రోజు పొద్దున్న యశోదమాత ఏం చేస్తుంది? చిలుకుతుంది కదా కృష్ణుని కోసం. పొద్దునే స్నానం చేసి ఫస్ట్ క్లాసు మీరు కదా మంచి బంగారు కలరి దీని ఏమంటారు కాండ వేసుకున్నట్టు యశోద అటువంటి బంగారు కలర్ చీర కట్టుకున్నది కదా, పెయింట్ నగాలు వేసుకున్నది. రానే మనం ఉత్తులమే ఇంత అజిత్తం, ఇంక రాని అంటే ఎట్లుంటుంది? చెండ గాజులు పెయింట్ నగాలు వేసుకొని ఏం చేస్తుంది? కృష్ణుని కోసము వెన్న తయారు చేస్తుంది, చిలుకుతుంది. కానీ కేవలం చిలుకుతులు ఏమిస్తుంది? యాని యాని చ గీతాని తత్ బాల చరితాని చ, తత్ బాల చరితాని, తన బాలుని యొక్క చరితాలను ఏమిస్తుంది? ఆమె పద్యాలలో మారుస్తుంది. ప్రతిరోజు ఈ రోజు నాకు కృష్ణుడు ఇది చేసిండు, ఈ రోజు నాకు కృష్ణుడు లీలలు చేసిండు, ఆ లీలలు పద్యాలలో మార్చుకుంటా ఆమె చిలుకుతుంది, పాడుకుంటా. సో దీనివల్ల యశోదమాత మనకు పాఠం చెప్తుంది. యశోదమాత చిలకడం కూడా, యశోదమాత చిలకడం కూడా ఇది భగవద్గీత ఒక శ్లోకం ఉంది. భగవద్గీత 8వ అధ్యాయము 7వ శ్లోకం ఏమని చెప్తుంది కృష్ణుడు? చెప్పండి. అది 8 7 8 వైపు కన్ఫ్యూజ్ అయితే ఇలా మా అధ్యక్షుడు వెతుకుతున్నారు. అందుకని ముందే క్లారిఫికేషన్ నువ్వు సామి తప్పు చెప్తున్నారు వల్ల. అదే 8 7 or 7 8 ఏమని చెప్తుంది భగవంతుడు అర్జున్కి? అర్జున తస్మాత్ సర్వేష కాలేషు, తస్మాత్ కనుకనే, తస్మాత్ అంటే ఏంది? కనుకనే అర్జున, తస్మాత్ సర్వేష, సర్వేష ఏంటంటే అన్ని, కాలేషు సమయంలో, అన్ని సమయంలో. మనం అంటాము లేదు నేను ప్రొద్దున ఒక 15 నిమిషాలు 5 నిమిషాలు భగవంతుని కేటాయిస్తా. భక్తి ఒక 5 నిమిషాల పని కాదు, ఇది సర్వేష. తస్మాత్ సర్వేష కాలేషు, అన్ని సమయంలో చేయబడిన కార్యం అది. మనకు అనిపిస్తుంది అయ్యో మరి దినమంతా అదే పని చేస్తే మరి పందంత ఎట్లా, మరి బట్ట పొట్టు ఎట్లా లేదా? కానీ భగవంతుని మాట ఉంది, భగవంతుని మాట అనేది దమ్ముండాల, వాస్తవం ఉంది. అది ఏమో చెప్పుడు? తస్మాత్ సర్వేష కాలేషు, అన్ని సమయంలో అర్జున ఏం చేయు? మాం అనుస్మర యుద్ధశ్చ. ఏమంటుండు? మాం నన్ను స్మరించు, కనుక స్మరించు కూర్చులోకు యుద్ధం కూడా. మనం ఎటువంటి వాళ్ళము? మనతో యుద్ధం చేస్తూ ఉంటాము, స్మరించాం. అదే కొందరు స్మరిస్తూ ఉంటారు, కొందరు యుద్ధం చేస్తుంటారు. ఇద్దరు వేస్టే, ఇద్దరు ఫెయిలే. పాస్ ఎవరు? 2 in 1 ఉండాలి లైఫ్లో. స్మరణిస్తూ పని చేయాలి, స్మరించాలా పని చేయడం వేరు వేరితే మళ్ళా
స్మరణించాలా పని చేయాలంటే వేరు వేరు అవుతాయి. స్మరణిస్తూ పని చేయాలి, దాన్ని అంటారు కర్మయోగ. కర్మయోగం అంటే ఏంటి? మనము చేసే ప్రతి ఒక్క కర్మయోగం అంటే ఏంటి? చేసే ప్రతి ఒక్క కర్మ ద్వారా యోగ జరగాల్సింది. యోగ అంటే ఏంటి? యూనియన్. ఎవరితో యూనియను? ఆత్మది పరమాత్మతో. కనుకనే భగవద్గీత మీరు ప్రతి ఒక్క అధ్యాయం పేరు ఏముంది? యోగ. అర్జున విషాద యోగ, కర్మయోగ, ధ్యాన యోగ, అష్టాంగ యోగ, చివరికి లాస్ట్ ఏముంది? మోక్ష సన్యాస యోగ. ఎందుకు మరి యోగ? ఎందుకంటే భగవద్గీతది ప్రతి ఒక్క అధ్యాయం ప్రయోజన ఉద్దేశం ఏముంది? ఆత్మది సంబంధం కృష్ణునితో జరగాల్సింది. దట్ ఇస్ హోల్ పర్పస్ ఆఫ్ భగవద్గీత. ఆత్మ యొక్క సంబంధము కృష్ణుడు జరగాల్సింది. నువ్వు కర్మ ద్వారా జరిపించుకుంటావా, ధ్యానం ద్వారా జరిపించుకుంటావా, అష్టాంగ ద్వారా జరిపించుకుంటావా, భక్తి ద్వారా జరిపించుకుంటావా, లేక శోకం ద్వారా? మనం ఏ కేటగిరీలో ఉన్నాము? మనం మొదటి కేటగిరీ, ఇంకా మొదటి అధ్యాయంలో ఉన్నాం. మనం అందరము మొదటి అధ్యాయంలో ఉన్నాము. ఎందుకంటే మొదటి అధ్యాయం పేరు ఏంటి? అర్జున విషాద యోగం. విషాదం అంటే ఏంటి? దుఃఖం, శోకించుడు. మనం కేవలం శోకిస్తూ ఉంటాము. అర్జుని శోకం ఇంకా మన శోకం తేడేముంది? అర్జుని యొక్క శోకం ఇంకా మన శోకం తేడేముంది? అర్జుని శోకం ద్వారా కృష్ణునితో సంబంధం జరగబోతుంది. కనుక నువ్వు జీవితంలో శోకిస్తావా, పండుగ చేసుకుంటావా? అది అనవసరం. అవసరమైనది ఏంటి? దానివల్ల కృష్ణునితో మన సంబంధము జరగాల్సింది. అప్పుడు భగవద్గీత ఫలితమైనట్టు. దెన్ ఇట్ ఇస్ సక్సెస్ఫుల్. కనుకనే యశోదాత ఏం చేస్తుంది? కేవలం చెప్తలేదు, యాని యాని చ గీతాని తద్బాల చరితాని చ. మరి ఎప్పుడు? దధి నిర్మంతన కాలే. దధి నిర్మంతన కాలే. ఆ పెరుగు చిలికేటప్పుడు ఏమిస్తుంది? ఆమె కృష్ణ యొక్క గుణగణాలను, లీలలను పద్యాలలో మార్చుకుంటా ఏమిస్తుంది? పాడుతుంది. తో యశోదమాతది శరీరము కృష్ణుని సేవల చెప్తుంది కదా. శరీరం కృష్ణుని సేవల, నోరు నాలుక కృష్ణుని సేవల. అవును లేదా? మరి ఆ పద్యాలను ఆలోచించి, అవి సరే ఆ లీలలను ఆలోచించి పద్యాలను మార్చుడు మనసు. అవును లేదా? తో యశోదమాత కర్మేంద్రియాలు, యశోదమాత జ్ఞానేంద్రియాలు, ఇవన్నీ ఎందులో ఉన్నాయి? కృష్ణుని సేవలు ఉన్నాయి. కనుక ఏమైతుంది? ఆమె చిలుకుతుంది, ఇంకా పారుతుంది. కనుకనప్పుడు ఏం జరిగింది? కృష్ణుడు లోపల బెడ్రూమ్లో పడుకున్నాడు. చిన్నపిల్లలు లేస్తారు పొద్దున, లేస్తావా? పొద్దున లేస్తావా? అని అర్థమైతే లేదు. ఇంకా నిద్రలున్నావా? ఇంకా నిద్రలు ఉంది పాప. ఇట్లా బ్లాంక్ ఫేస్. ఏం పేరమ్మా? ఒక మమ్మీకి చూస్తుంది. అసలు మమ్మీ గారు నేను అడిగాను అని అలిగినట్టుంది. ఇవ్వలేరు మీరు ఆమెకి ఏమన్నా? అలాగే మనం ఇవ్వలేరా? అలిగింది మరి. అవునా? అర్జు బాబు అని నవ్వుతుండు. అయితే పిల్లలు తొందరగా మార్నింగ్ లేవరు, వాళ్ళు చాలా ఆలస్యంగా లేస్తారు. కానీ యశోదమాత సంకీర్తన విని, మళ్ళీ నేను ఇప్పుడు చెప్తా ఉంటా ఈ సందర్భంలో, యశోదమాత పాడుతుంది. కానీ యశోదమాత పాడుతూ ఉంటే ఆమెకు ఎవరు సహకరిస్తారు? నార్మల్లీ పాట పాడేటప్పుడు ఏం కావాలి? కొన్ని వాద్యాలు ఉన్నాయి, మ్యూజిక్ ఉండాలి కదా. మ్యూజిక్ ఉంటే పాడడానికి ఇంకా జోష్ వస్తుంది, ఇంకా వినే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది, అంటే బోర్ అవుతారు. యశోదమాత పేరు మీద నగలు ఆలోచిస్తున్నాయి. ఆమె ఇంత సేవలు ఉంది, మరి మేము వ్యర్థం ఉండాలి. నగలు ఆలోచిస్తున్నాయి, ఇది వైకుంఠం, వైకుంఠంలో నగలు కూడా వ్యక్తులే లేదా? ఇక్కడ నగలకే ఉంటుంది.
కానీ వైకుంఠంలో నగాలు కూడా జీవులే. వాళ్ళు ఆలోచిస్తున్న నగాలు యశోదమాత ఇంత ప్రేమతో కృష్ణుని సేవ నిమగ్నమైంది, మరి మేము ఉత్తరం ఉంటామా? మేము కూడా అందులో భాగస్వాములు కావాలి. తవేం చేస్తున్నాయి? అవి కూడా చించి 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 అవి సౌండ్ ఎత్తున్నాయి, చెవులోనుకలు సౌండ్ ఎత్తున్నాయి, ఉడ్డాలం సౌండ్ ఎత్తుంది, పెయిన్ ప్రతి నెక్లెస్లు అవి సౌండ్ ఎత్తున్నాయి అన్నీ. కనుకనే మనము చాలా మంది అంటూ నేను చేయాలనుకున్నా కానీ ఎవరు సహకరించరు, ఇది కామన్ ఆన్సర్. ఇది కామన్ ప్రాబ్లము. మా ఇంట్లో మా ఆవిడ సహకరించదు, మా ఆయన సహకరించడు, మా పిల్లలు సహకరించడు, దాని అర్థమైంది. కుటుంబ సభ్యులు సహకరిస్తలేరంటే దాని అర్థమైంది. వెరీ గుడ్. కొంచెం గట్టి క్లాప్ ఉంటుంది. మన భక్తి అంత గట్టిగా లేదు. మై డివోషన్, మై కాల్ ఈజ్ నాట్ దాట్ సీరియస్, ఇంటెన్స్. మన భక్తి గట్టి ఉందనుకోండి, అందరూ సహకరించుడే. ఎందుకంటే పరమాత్ముడు చూసేది ఏంటి? పరమాత్ముడు చూస్తుండు ఈ జీవుడు నా సేవ చేయాలని చాలా తీవ్రంగా తపస్సు చేస్తుండు, చాలా తీవ్రంగా ఇష్టపడుతుండు. కనుకనే అరే పరమాత్ముడు, ఈ జీవుడు హృదయంలో ఉన్న పరమాత్ముడు ఇతర జీవుల పరమాత్మలకు ఏమి ఇస్తాడు? చలో సహకరించరు. వాళ్ళందరూ ఆటోమేటిక్గా చెప్తారు అట్లే. దిస్ ఈజ్ పరమాత్మ ఆన్లైన్. ఏం బిజినెస్? పరమాత్మ ఆన్లైన్ బిజినెస్. సహకరించలే అచ్చతరు. ఆమె చిలుకుతుంది, పాడుతుంది, కృష్ణుడు వచ్చేసిండు. కృష్ణుడు బెడ్రూమ్లోకి వెళ్ళి వచ్చేసిండు. వచ్చేం చేసిండు? ఆ కవ్వంని పట్టిండు. మమ్మీ ఆపు, చిలుకుడు మానే ఇప్పుడు. ఎందుకంటే పర్పస్ సర్వ్ అయింది. ఏ ఉద్దేశంతో అయితే నువ్వు చిలుకుడు స్టార్ట్ చేసినావో, నీ ఉద్దేశం ఉండే వెన్న కదా, కానీ నాకు వెన్న కంటే ఇక్కడ నువ్వు ఇష్టం. కనుగొని వచ్చేసి ఆ కవ్వంని బట్టి చిలుకుడు ఆపించిండు. ఆపించి ఏం చేసిండు? చిన్నపిల్లల కాలం ఎంత గింత గింత. ఇప్పుడు కృష్ణుడు జస్ట్ సంవత్సరంన్నర, 2 నెలలు. ఒక్క కాలు అమ్మతోడ మీద పెట్టిండు, ఒక కాలు అమ్మతోడ మీద పెట్టి ఇంకో కాలుతో వచ్చేసి అమ్మోడు లెచ్చుకొస్తున్నాడు. ఇంకేం కాదా జీవితంలో? వాట్ ఎల్స్ డూ యూ వాంట్ ఇన్ లైఫ్? లేదా జీవితంలో ఇంకా కావాల్సింది. కృష్ణుడు వచ్చేసి ఒళ్ళో కూర్చుంటుండు. జీవితంది పరిపూర్ణత ఇది. దీనికంటే ఎక్కువ ఆశించే అవసరం లేదు. వెన్ కృష్ణ ఇస్ కమింగ్ అండ్ ఎంటరింగ్ అండ్ సిట్టింగ్ ఇన్ యువర్ ల్యాప్, ఇది భక్తి యొక్క పరిపూర్ణత. కృష్ణ వచ్చేసి ఒళ్ళొచ్చి కూర్చుంటుంది. తను దేంతో స్టార్ట్ అయింది కథ? కథ స్టార్ట్ అయింది సంకీర్తనతో. కథ సంకీర్తన స్టార్ట్ అయింది. तो సంకీర్తనలో పవర్ ఉంది. సరే సరిపోతుంది. ठीक है, बीच में आना मत अभी, सोनू बीच में भी आना मत वापस, डोंट डिस्टर्ब. तो ఇది సంకీర్తన అనేది పవర్. ఏం పవరు? వైకుంఠంలో ఉన్న భగవంతుని కూడా అట్రాక్ట్ చేస్తుంది, లాగేసే పవర్ సంకీర్తనలో ఉంది. మనం కూడా, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒక ఏదన్నా రాజకీయ నాయకుని కలవాలంటే మీరు ఒక్కళ్ళు గేట్ పెట్టలేడు, ఈ జెండా పట్టుకొని హాయ్ హాయ్ అని అత్తర బయట ఒక్కళ్ళు వెళ్ళి గేట్ బయట హాయ్ హాయ్ డౌన్ డౌన్ ఏమంటారు అవన్నీ తెలియదు, నాకు రావాలి క్రేవ్ అంటారు మొత్తానికి. ఎవరైనా బతికెత్తారా? ఇక్కడ అదే 500 మంది పోని 500 మంది గేట్ బయట ఎవరి హాయ్ హాయ్ అని, లేక జిందాబాద్ జిందాబాద్ అని ఇంకేమంటారు అవన్నీ. ఆయన లోపల కూర్చుంటాడా? ఏం చేస్తాడు? ఒక సాధారణ వ్యక్తి వచ్చేస్తాడు. సంకీర్తన అంటే ఇది అందరం కలిసి సాంగత్యంలో చేపడిన కీర్తన, అది సంకీర్తన. సంఘం అనేది సాంగత్యం, సంఘం
ఒంటరి వేస్తే కాదు, ఒంటరి అయితే ఇట్లా ఎవరు రారు. తెలియాల్సింది అందరూ వచ్చేసి ఈ ఆదివారం ప్రేమ విందు కార్యక్రమం ఏముంది? ఈ ఆదివారం ప్రేమ విందు కార్యక్రమం ద్వారా ఏం చేస్తున్నాము మేము? ప్రతి ఆదివారం ఏం చేస్తాం మేము? మా గోవిందుని రిక్వెస్ట్ అవుతాం, అయ్యా కొంచెం ఒక గంటన్నర కోసము మా కరీంనగర్ వచ్చేసేయని. ఏం ప్రోగ్రాం ఉంది? ఆ గోవిందుని ఆహ్వానించే ప్రోగ్రాం. మేము యాగం చేసేటప్పుడు ఏం చేస్తాం? యాగం స్టార్ట్ అయ్యే ముందు అందరినీ ఆహ్వానించబడుతుంది. అందరు అయ్యా రండి, అయ్యా కూర్చుండండి, ఇవన్నీ మేము ముద్రలు రోజు పెట్టబడుతుంది. మళ్ళీ యాగం అయిన తర్వాత మళ్ళీ లాస్ట్ అంచనా ఏముంటుంది? రండి పోయే కాదు, మళ్ళీ పిలిచినప్పుడు రండి. ఈ లాస్ట్ లోకాలు. భూమి అంటాము శీతలి బావ అమ్మ చల్లవాడు, అన్ని అంటాము నువ్వు సముద్రం వెళ్ళు, దేవతలకు నీ లోకాలకు మీరు వెళ్ళండి. మళ్ళా పోయే కాదు, మళ్ళీ ఆవరించినప్పుడు మళ్ళీ రావాలి. అదేవిధంగా మేమేం ఇస్తాము? కలియుగంలో ఏ యాగం నడుతుంది? కలియుగంలో నడిచే యాగము సంకీర్తన యాగం. కలియుగంలో మిగతా యాగాలు చెల్లవు. కలియుగంలో చేపడింది ఏంది? సంకీర్తన యాగం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. కనుక ఇది ఇన్విటేషన్. కలియుగంలో కృష్ణుని ఆహ్వానించే ఇన్విటేషన్ ఏముంది? హరే కృష్ణ మహామంత్రం. కనుకనే ఆదివారం రోజు మీకు గోవిందుని సాంగత్యం కావాలంటే ఇస్కాన్ టెంపుల్కి రండి. ఎందుకంటే గోవిందుడు అంటే నిరంతరం ఉన్నాడు, లేడే కాదు, ఆధారం మాత్రమే కాదు, ఎల్లప్పుడూ ఇక్కడ ఉన్నాడు. కానీ అప్పుడు ప్రత్యేకించి ఏం చేస్తాడు? అనుగ్రహించడానికి వస్తాడు. ఎందుకు? అతని యొక్క గుణగణాలను, అతని యొక్క లీలలను ఏం జరుగుతుంది? చర్చించడం, చెప్పడం జరుగుతుంది. భగవంతుడు కూడా వినగలుగుతాడు, చలో ఈ రోజు ఏం చెప్తారని. ఇంత సింపుల్ కదా. భగవంతుని ఆహ్వానించే, భగవంతుని యొక్క కృప, భగవంతు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఇంత సరళమైన మార్గం ఉంది. మనకు ఎటుపోయే అవసరం లేదు. పెద్ద పెద్ద యాగాలు, పూజలు, పునస్కారాలు ఏం చేసే అవసరం లేదు. కేవలం కూర్చుని ఏం చేయాల్సింది? కీర్తన చేయాల్సింది. ఇందాక మీరు 2 గంటలు 700 శ్లోకాలు పఠనం చేసిరు, అది కీర్తనే. నేను చెప్తున్నా, ఇది కీర్తననే. జీవితంలో కీర్తనే జీవితం కావాల్సింది. ఎందుకంటే అదే ఆత్మది నిజ స్వరూపం. వైకుంఠంలో ఎవరు మాట్లాడరు, అక్కడ మాట అన్నది ఉండదు, అక్కడ నడవడం అన్నది ఉండదు. వైకుంఠంలో ఎవరు మాట్లాడరు. అయ్యో ఇది కొత్త న్యూస్, మరి ఎట్లా మరి వాళ్ళు కమ్యూనికేషన్ ఎట్లా అంటే దండలు నడుపుతారు వైకుంఠంలో. వైకుంఠంలో అందరు పాడుతూ ఉంటారు. కథాగానం నాట్యమపి వంశీ ప్రియ సఖి. వైకుంఠంలో మాటలు ఉంటుంది, అలా కేవలము పాడుతూ ఉంటారు. ప్రతి ఒక్క మాట ఇస్ అ పాట. ప్రతి ఒక్క మాట ఏముంది? పాట ఉంది. ఇంకా ప్రతి ఒక్క నడక ఏముంది? నాట్యం. అక్కడ ఎవరు నడరు, వాళ్ళు ఇప్పుడు డాన్స్ చేస్తూ ఉంటారు. చాలామంది అంటారు, మీరు ఇస్కాన్లో ఎప్పుడు ఎగురుతారండి, ఎప్పుడు ఎగురుతూ ఉంటారు. అవును, ఇది వైకుంఠం కదా, వైకుంఠం మీకేం చేస్తాను నడతారా? వైకుంఠం నడుగుంటుంది, వైకుంఠం చేయడము ఎగురునే ఉంటుంది. నేను కదా మొదటి రోజు నా జీవితంలో, నేను సెకండ్ ఎంబీబీఎస్ ఉన్నప్పుడు మా ఒక ఫ్రెండు రా 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 టెంపుల్ ఎంబ్రాయిడర్, రా ఒక్కసారి రా అని దోస్తులు ఎంపడుతున్నారు కదా. నేను ఇక సరే ఎందుకు టాప్ ఎంపడుతుంది కదా అని పోతాను. నేను పోయినా అప్పుడు కొంచెం విన్నా, వీళ్ళు పిచ్చి పిచ్చి అస్సలు చేస్తారు, ఏమో ఎగురుతుంటారు, పాడుతుంటారు, దుంకుతుంటారు అని విన్నా కొంచెం. ఇక పోతే ఆధారం
క్లాస్ కంటే ముందు కీర్తన నడిచింది. ఏం చూస్తున్నారు ఏంది ఇప్పటిదాకా మంచిగా సడన్గా వీళ్ళకి ఏం పిచ్చలేదు, సడన్గా దుంకోటి చేయటని. నేను అట్లా సౌండ్ సిస్టమ్ ఉండే అది మూడు లోడ్డా ఏం నడుతుందని, ఇది ఏం దుంకుడు, ఇది ఏం బాగా ఏదో మందిరంలో పోయి హాయిగా కూర్చుండి కళ్ళు మూసుకొని కూర్చున్నా కానీ ఇది ఎగుడు దుంకుడు ఏంటని. నా ఫస్ట్ డే 3rd of May ఇయర్ చెప్పాను కదా, 3rd May 1990 జస్ట్ చూసేట్లా కీర్తన అయిపోయింది. ప్రవచనం విన్నా, ఇక ప్రవచనం తర్వాత మళ్ళీ కీర్తన అయింది, మళ్ళీ సైడ్లు పడుతుంది, మళ్ళా అంత ఎక్కడంగా సైడ్ వెళ్ళాడు. మా దూరం అంటాడు ఏంద్రా అందరిని ఎగిరిపించేది ఉంది, నువ్వు ఎగిరిపోతే ఎట్లా, ఎవరు వచ్చి లాగిను అప్పటి నుంచి ఎగురుతుందంటే 29 ఏళ్ళు అయితే 28 ఏళ్ళు అవుతుంది ఎగురు నెడుతుంది. అప్పటి నుంచి ఎగురుతున్నా ఇంకా ఎగిరిపిస్తున్నా. ఇది వైకుంఠం. వైకుంఠంలో కేవలం అంటే జీవితంలో ఎప్పుడు ఏం కావాల్సింది, ప్రతి ఒక్కరు మనం కోరుకునేది ఏంది, ఈ గానం ఇంకా నాట్యం ఏం లక్షణాలు ఇవి. మనం ఎప్పుడు వాడుకోము, ఎప్పుడు ఎగురుతాం, సంతోషం కాదు, ఆనందం, ఉత్సాహం, ఉల్లాసం. చాలా ఆనందం ఉన్నప్పుడు, ఆనందం కూడా చిన్నవాడు యాక్చువల్లీ, అతి ఉల్లాసం ఉన్నప్పుడు. స్టేట్లో ఫస్ట్ వచ్చినప్పుడు ఎట్లా, మమ్మీ ఫస్ట్ వచ్చిందంట చెప్తా, మమ్మీ వచ్చి మమ్మీ ఏమైనా మమ్మీ ఫస్ట్ వచ్చిందని చెప్తారా, ఏ మమ్మీ మొత్తం ఒక్కొక్క అన్నము ఏమవుతుంది, నాట్యం అయిపోతుంది. ఇంటి బయటనే గేట్కి వచ్చినప్పుడు ఏం చేస్తాము, కీకెత్తాము లేదా, మమ్మీ పాపా నేను ఎప్పుడు చెప్తా కదా, ఎవరు ఎక్కడ వాడకుండా ఒక్క స్థలం అందబడతారు. ఎక్కడ చూడాలి, బాత్రూమ్ ఎంట్రుంటేవా అందరిగా ఎగురు కూడా ఎగురుతాయి, ఎగురు పాడు అంటే బాత్రూమ్ సింగర్స్. ఎందుకంటే అదే మన నిజ స్వరూపం. ఆత్మ ఇది వైకుంఠంకి చెందింది, ఆత్మ ఈ లోకంకి చెందింది కాదు. మేడ్ ఇన్ వైకుంఠ ఇది ఆత్మ. ఎక్కడైతే మేడ్ ఇన్ ఉందో దాని లక్షణాలు పోవు. మనం అందరము వైకుంఠంలో ఎప్పుడు గానం ఇంకా నాట్యం చేస్తున్నాము. ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత, ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మనం ఎట్లనో అందులో బంధింపడున్నాము, అలా బంధించున్నాము. కానీ మనం బంధించినా కానీ ఆ గుణాలన్నీ అప్పుడప్పుడు బయట పడుతూ ఉంటాయి. అప్పుడప్పుడు అవకాశం దొరుకుతుంది, బయటకు వస్తాయి. ఇంకా ఇటువంటి రంగంలో వచ్చేసరికి బయట వచ్చుడు కాదు, ఇక దుంపుతాయి. ఇక దుంకేం చేస్తాయి, ఇక హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇదే ఆత్మది తన నిజ సిద్ధ స్వరూపం. జస్ట్ పాడు ఎగురు. ఎందుకంటే వైకుంఠం ఇది సచ్చిదానంద స్వరూపం. మనము ఆత్మలము సచ్చిదానంద స్వరూపులము, భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు. సత్ చిత్ ఇంకా ఆనందం. సత్ అంటే ఏంది, శాశ్వతం. మనకి ఎప్పుడైనా సాలనిపిస్తుందా, బాగా రోజులైంది ఇక సత్తే బాగుండు అంతే అట్లా ఎవరికన్నా, ఇంకెన్ని రోజులు ఇక చచ్చిపోవడం కూడా నువ్వు కావంటే నువ్వు కావు నేను వస్తాను. ఎందుకు, ఇది ప్రూఫ్. ఏం ప్రూఫ్, మనం ఈ దేహంలో కాము, మనము ఆత్మలము. ఎందుకంటే ఆత్మది ఒక స్వభావం ఏంటి, స్వరూపము సత్. ఆత్మకు మరణం అన్నది లేదు, ఆత్మ నిరంతరం ఉండేది. సత్. చిత్ అంటే ఏంది, జ్ఞానాన్ని, సంపూర్ణమైన జ్ఞానాన్ని కలిగిన వాళ్ళం. కలిగి మనం ఎప్పుడు ఏం చేస్తాము, ఎప్పుడు తెలుసుకుంటూ ఉంటాము. లేదా లేత ఫస్ట్ పని ఏమిస్తాం, 70 చూద్దాము. వాట్సాప్ చేసిండ, ఇప్పుడు మెసేజ్ పెట్టినారు,
ఓపెట్టాడు కానీ నా అసలు ఓపెట్టాడు కూడా చూస్తున్నాను కదా పెట్టిండా. తెలుసుకోవాలి వాట్స్ హ్యాపెనింగ్. నువ్వు లేత ఏం చేస్తుంది గేట్ కడకు పోయి ఏం కూడా గేట్ కడ న్యూస్ పేపర్ దాన్ని మొత్తం ముఖం అడుగున్నా ముఖం అడుకోము కానీ దానికి అడిగిస్తాం వస్తాం. తెలుసుకోవాలి ఇది ఆత్మస్వరూపం. సత్ చిత్. ఇక మూడోది ఆనందం. ఆత్మ నిజస్వరూపం ఏది అది ఎప్పుడు హ్యాపీగానే ఉంటుంది అంటారు. రెండైతే అర్థమైంది. మరి మూడోది నేనైతే ఎప్పుడు హ్యాపీగా లేను కదా. వాస్తవం కూడా స్వరూపం హ్యాపీ ఆనందంగా ఉండడు. కానీ మనము ఈ దేహంలో బంధించడం దాని యొక్క ఆనందాన్ని అనుభవించే గుణం ఉందో అది కప్పడి ఉంది. కానీ అవకాశం దొరుకుతుంది ఏమవుతుంది బయటపడుతుంది. మనం అందరము ఆనందం కోసం కోరుకున్నాం లేదా? జీవితంలో చేసే ప్రతి ఒక్క కార్యం దేనికోసం ఉంది? మనం తిన్నా పన్నా మంచి బట్టలు వేసుకున్నా మంచి నగాలు వేసుకున్నా మనం మంచి ఇల్లు కట్టుకున్నా మంచి కారు కొన్నా మంచి ఏం మంచి చేసినా దాని యొక్క అల్టిమేట్ గోల్ ఏముంది? వీ వాంట్ టు బీ హ్యాపీ. అందుగా ఇవన్నీ ఆనందం పొందే విధానాలు. కానీ పొరపాటు ఏం చేస్తున్నాము? మనం చేసే పొరపాటు ఏంది? అన్నీ కొరబెట్టుకుంటున్నాము. ఇండ్లు బంగ్లాలు గాడులు భూములు ఆస్తులు పైసలు బట్టలు అన్నీ కొరబెట్టుకుంటున్నాము పెంచుకుంటున్నాము. ఇంకా ఏం ఆలోచించి నేను ఆనందపడతా కానీ వాస్తవంగా ఆనందపడుతున్నామా? చెప్పాలి మీరు. నాకేదేం లేను, నాకేం లేవు బాబా. ఈ బ్యాగ్ తప్పనది ఏం లేదు, ఆ బ్యాగ్లో కూడా మెక్కేం లేవు, నాకు భూములు లేవు, నాకు ఆస్తులు లేవు, నాకు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, నాకు ప్రాపర్టీ లేదు, నెత్తిన ఇంటికి కూడా లేవు. నాకు ఈ పిల్క మందం కొంచెం ఉంది అంతే. అది కూడా పోతుంది కొంచెం సగం పోతుంది. ఇప్పుడు పిల్కది సైజ్ చిన్న అయిపోతుంది. ఇక సైజ్ చిన్న అవుతుంది పొజిషన్ డౌన్ అయితే అవుతుంది. ఇక మనం కేవలం ఊహిస్తూ ఉంటాం ఏంటి? ఐ విల్ బీ హ్యాపీ, ఇది వచ్చేస్తే ఐ విల్ బీ హ్యాపీ, ఇది వచ్చేస్తే ఐ విల్ బీ హ్యాపీ. బట్ వెన్ విల్ దట్ స్టేజ్ కమ్? నెవర్. ఆనందాన్ని వెతుకుడు ఇది ఆత్మది నిజ స్వరూపము. కానీ పొరపాటు ఏం చేస్తున్నాము? ఆ ఆనందం ఎక్కడ లభిస్తుందో ఎందులో ఉందో అది తెలుసుకోలేకపోతున్నాం. నేను ఇప్పుడు ఉదాహరణ ఇస్తా కదా. ఎడారి ప్రాంతంలోకి వెళ్ళి మల్లె పువ్వులు కమల పువ్వులు వెతకడం దొరుకుతాయా? ఎడారి ప్రాంతం ప్రదేశంలో కమల పువ్వులు దొరుకుతాయా? మల్లెపూలు దొరుకుతాయా? ఎక్కడ దొరుకుతాయి? మంచి తోటలో పోవాల్సింది, నిండా నీళ్ళున్న చోటు పోవాల్సింది. కమల పువ్వు ఎత్తుకోవడము మల్లె పువ్వు ఎత్తుకోవడం తప్పు కాదు. తప్పేంది? స్థలము, ప్లేస్. ఇది మనం చేసే పొరపాటు. రైట్ సర్చింగ్ ఫర్ ద రైట్ థింగ్ అట్ అ రాంగ్ ప్లేస్. సర్చింగ్ ఫర్ ద రైట్ థింగ్ అట్ అ రాంగ్ ప్లేస్. ఇది మనం చేసే పెద్ద పొరపాటు. ఇంకా ఈ పొరపాటు వల్ల మనం ఎప్పుడు నిరాశలం అవుతున్నాం. నేను ఎప్పుడు ఇంకో ఉదాహరణ ఇస్తా. ఒక వైన్ షాప్కి వెళ్ళి 1 లీటర్ పాలు దొరుకుతాయా? దొరకదు. 1 లీటర్ పాలు ఇస్తారా? మరి వైన్ షాప్ ఎట్లా చూస్తారు? కిందికి మీద కదా తాగొచ్చిన వాళ్ళకి తాగబడి ఉందా? ఎందుకు? అంటే నీకు ఇంత కూడా బుద్ధి లేదా? ఏ వస్తువు ఎక్కడ దొరుకుతుంది? ఇదే మనం చేసే పొరపాటు. సింపుల్. నా జీవితంలో నిరాశకు దుఃఖంకి శోకంకి కారణం ఏంటి? ఇది ఒక్కడే ఆన్సర్. ఏంటి? సర్చింగ్ ఫర్ ద రైట్ థింగ్ ఇన్ అ రాంగ్ ప్లేస్. మరి దీనికి పరిష్కారం ఏంటి? సర్చింగ్ ఫర్ ద రైట్ థింగ్ ఇన్ అ రైట్ ప్లేస్. అదేంటి? సత్సంగం. సత్సంగం వచ్చినామా? కథ విన్నామా? కృష్ణుని కీర్తన చేసినామా? ఆటోమేటిక్లీ అదే రైట్ ప్లేసు. కనుకనే కనీసము మనం వారంకి ఒక్కరోజు అన్నా, మిగతా 6 రోజులు రాంగ్ ప్లేస్లో ఉంటాము.
వారం ఒక్క రోజు ఏం చేయాల్సింది, రైట్ ప్లేస్కి రావాల్సింది. ఇక మెల్లమెల్లగా ఏం చేయాలి, ఒక్కడు ఎంచుకోవాలా. ఇప్పుడు 6, 1, తర్వాత 5, 2, దాని తర్వాత 4, 3, దాని తర్వాత చూడు లెక్కలు 3, 4, దాని తర్వాత 2, 5, దాని తర్వాత 1, 6, దాని తర్వాత 7/7. మధు వచ్చేది ఇక నాకు తెలుసు మీరు వాళ్ళు రారు అందుకని అంటున్నా. 7/7 వచ్చిందిరా కథ. ఇక జీవుడు వైకుంఠంలోనే ఉన్నట్టు. ఇక జీవునికి ఏం అవసరం లేదు. ఎందుకు? మధురాధిపతేర్ అఖిలం మధురం. ఎవరతడు? మధురాధిపతే అఖిలం. అఖిలం అంటే ఏంటి? మొత్తం, సర్వం. బెల్లం ముద్దలాగా. బెల్లం ముద్దను ఎక్కడ తప్పరి, మీద, కింద, లోపట్ల, బయట, మధ్యలో, ఆ మధ్యలో ఇంకా బయట మధ్యలో ఎక్కడ తప్పరి ఎట్లుంటుంది? అదే కృష్ణుడు. కృష్ణుని పాదాలు చూసినా మధురం, కృష్ణుని కన్నులు చూసినా మధురం, కృష్ణుని బొడ్డు చూసినా మధురం, కృష్ణుని వేలు చూసినా మధురం. మనది ఉన్న ఒక ముఖం లేని మధురం అంటే సరే అందుకే చెప్తున్నా. మీరు ఇక్కడ చదువుతుండ్రు కానీ నేను ఆన్లైన్ వింటున్నా. పరమాత్మ ఆన్లైన్. మధురాధిపతే. అన్ని మాధుర్యంకి ఆది అతడే. ఈ ప్రపంచంలో ఉన్న ఈ బ్రహ్మాండంలో మాధుర్యము తన నుండే ఉద్భవిస్తుంది. కనుకనే మాకు వస్తువు కావాలంటే ఎటు పోవాల్సింది? ఆల్వేస్ గో టు ద రూట్ అండ్ సోర్స్. పాలు కావాలంటే పాల కేంద్రం వెళ్ళాల్సింది లేదా? అందుకే అదేవిధంగా జీవితంలో మాధుర్యం కావాలంటే ఎటు పోవాల్సింది? మధురాధిపతి. ఎవరతడు? మధురాధిపతే అఖిలం మధురం. ఇది మధురాష్టకం. ఇదే మనం చేసే పొరపాటు. ఎక్కడ పోయి ఏం ఎత్తుకాలనో ఇది తెలుసుకోలేకపోతున్నాం. ఈ సత్సంగం మనకు అవకాశం కలిగిస్తుంది. ఈ సత్సంగం మనకు కొంచెం జ్ఞానం కలుగుతుంది. ఏంది బాబు ఎత్తుకు, మంచిదే, ఎత్తుకడమే జీవితము. కానీ ఎక్కడ ఎత్తుకాలనో అది తెలుసుకోవాలి. అది ఒక్కడే తెలుసుకున్నావా అప్పుడు మన శ్రమ వృధా కాదు. లేదు ఎప్పుడేమవుతుంది? కష్టపడుతున్నాము, శ్రమపడుతున్నాము, ఫలితం రాకపోయేసరికి నిరాశలమవుతున్నాం. ఎందుకు? ఏం అవసరం ఉంది? నిరాశలో అవసరమేముంది? వై యు షుడ్ గెట్ డిప్రెస్డ్? ఎందుకు అవసరం? అవసరం లేదు. మనకు అన్ని అవకాశాలు ఉన్నాయి. ఆమె అనుభవించడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. దానికి కావాల్సింది ఏంది? కేవలం భక్తుల సాంగత్యం వచ్చేసింది అంతే. జీవితంలో ఈ ఒక్క నిర్ణయం తీసుకున్నామా? వన్ డిసిషన్ ఇన్ లైఫ్ ఏంటి? టు బీ ఇన్ ది అసోసియేషన్ ఆఫ్ డివోటీస్. భక్తుల సాంగత్యం. బస్. మిగతా అన్ని వచ్చేస్తాయి. కనుకనే ఆ సముద్రం చిలికేటప్పుడు, అంటే చిలుకుడు స్టార్ట్ కాలేదు, మందార పర్వతము పడిపోయింది. మందార పర్వతం పడిపోయిన తర్వాత ఆ పర్వతం కింద దేవతలు కానీ రాక్షసులు కానీ అందరి కాళ్ళు, చేతులు, పుర్రెలు అన్నీ కలిగినాయి కదా. గత వారం మనము ఇది విషయం చర్చించుంటుంది. భగవంతుని సేవలో మనము అంకితం అయిన తర్వాత కొంచెం ఉన్న నమ్మకంతో మనం ముందుకెళ్తే ఏమవుతుంది? ఏమన్నా జరగచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఆల్వేస్ ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్. ఏమన్నా జరగచ్చు, దానికోసం మనము సిద్ధంగా ఉండాల్సింది. ఇది మనం గత వారం చాలా వివరించి చర్చించాం. కానీ సిద్ధంగా ఉండాలంటే కావాల్సింది ఏంటి? మనకు ఆ నమ్మకం కావాల్సింది. ఏం నమ్మకము? నేను భగవత్ కార్యంలో నేను పాల్గొన్నా, నేను భగవత్ కార్యంలో దిగినా. ఒక్కసారి భగవంతుని కార్యంలో నేను నిమగ్నైనా అంటే, నియుక్తునైనా అంటే, ఈరోజు మెట్పల్ల
సత్సంగం అయ్యేటప్పుడు ఒక అమ్మాయి ప్రభు మీరు చేతులు లేవడతారు ఇలా కూర్చొని అడిగి ఛాన్స్ కదా చేతులు లేవడతారు మీరు చేతులు లేట్ అడిగి అంటాము ఎందుకు చేయలేడతాం నేను అన్నా పోలీసు ఒక క్రిమినల్ వీప్ మీద గన్ పెట్టి ఏమంటారు ఎందుకంటే హ్యాండ్సప్ అవసరమా హ్యాండ్సప్ ఎందుకు అంటాడు నువ్వు నాకు శరణ్ పొందు ఉండలేదా హ్యాండ్సప్ దేని సూచిస్తుంది దేని సింబల్ అది శరణాగతి అంటే ఏంది ఆ క్షణం నుండి ఏ క్షణంలో అయితే మనం చేయలేవడతామో ఆ క్షణం నుండి ఎంతవరకైతే ఆ క్రిమినల్ ఆ ఖైదీ ఈ పోలీసుల దాన్ని ఏమంటారు ఆధీనం ఉంటారో అంతవరకు వాని బట్ట పొట్ట ఉండు పిండు అని ఏం అవసరం లేవు అది ఎవరి బాధ్యత పోలీసు బాధ్యత అవును లేదా తో ఈ లోకంలో ఈ చిన్న ప్రభుత్వము ఆ ప్రభుత్వం ఒక భాగం ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ముంగటనే చేయలు లేవడితే వాళ్ళ ముంగట చేయలు లేవట్టి సరెండర్ అయితే మన ప్రతి ఒక్క అవసరాలు వాళ్ళు తీరుస్తారు మరి అందరికంటే ఉత్తమమైన ప్రభుత్వం ఇది వారి ముందు వచ్చి చేయలేవట్టి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని శరణ్ పొందిన తర్వాత వారు చూసుకోరు అనే ప్రశ్న ఎక్కడిది అనన్యశ్చింతయంతో మాం ఏ జన అంటే ఏంది కృష్ణుడు చాలా భగవద్గీతలో చాలా చోటుకు ఏ శబ్దం వాడతాడు యూజ్ వర్డ్ అంటే ఏంటి ఏ జన అంటే ఏంది వీరే వారం కాదు ఏ అంటే ఏంది ఎవరైనా కనుకనే భగవద్గీత ఇది ఒక మతంకి ఒక ధర్మంకి ఒక దీనికి ఒక కులంకి చెందింది కాదు అందరి కోసం ఉంది ఇట్స్ ఓపెన్ ఫర్ ఆల్ ఏ అంటే ఏంది ఏ అని శబ్దం వాడే యో ఇది చైనీస్ లాంగ్వేజ్ ఏ యో అన్నట్టు యో మే భక్త్యా ప్రయశ్చతి తో ఏ అనే పదం వాడి కృష్ణమిత్రుడు ప్రతి ఒక్క జీవుని కోసం రామచంద్రుడు కదా కోతులకు కానీ వానరులకు కానీ గుడ్డెంగులకు కానీ ఒక ఉడతకు కానీ ఏం చేసాడు అందరి కోసము సేవ అవకాశము ఓపెన్ చేసి పెట్టేసిండు ఓపెన్ ఫర్ ఆల్ తో కృష్ణ చైతన్యము ఒక కులం ఒక మతం సంబంధించి కాదు ఒక దేశం ఒక రాష్ట్రం సంబంధించి కాదు ఒక జీవం సంబంధించి కాదు ఏ బ్రహ్మాండంలో ఏ జీవుడు ఏ చోటుకున్నా ఏ మూలకున్నా వాని గల కోరిక ఉన్నట్లయితే అవకాశం వన్ చేతులు ఉంది అవకాశం వన్ చేతులు ఉంది కనుకనే భగవానుడు అనన్య చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే ఏ జనులు ఎవరైతే పర్యుపాసతన ఉపాసన చేస్తారో ఉపాసన అంటే ఏంది పూజ తేషాం నిత్య అభియుక్తానాం యోగక్షేమం వహామి అహం వహామి క్షేమం ఉన్నది కాపాడుతాను రక్షిస్తాను అది క్షేమంగా ఉంచుతాను మనం అనొచ్చు క్షేమంగా ఉంచుతాంటారు కాపాడుతాడు ఉంటే కదా మీరు కాపాడది నా దగ్గర ఏం లేకనే ఏం కాపాడతారు నానా భయపడకు దగ్గర లేదా డోంట్ వరీ వహామి అహం వహామి అంటే ఏంది ఈ పని ఎవరెత్తారు గంజులో కొండ్రి గంజులకు పోతే బియ్యపు సంచులు చక్కెర సంచులు అమ్మాలి అవునులేదా అమ్మాలి ఏం చేస్తాడు సంచులు ట్రక్ మీదకి కిందికి గోడంలోకి తీసుకెళ్తాడు తీస్తాడు లేదా తో భగవంతుడు ఆ జీవుని కోసం ఏ జీవుడు తనకు అంకితమైన జీవుని కోసం హమాలి వేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఇది భగవంతుడు ఏంది హమాలి పొజిషన్ ఆలోచించిన ఒక శబ్దం మీద
వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ హమాలి? ఏమైనా గౌరవిస్తారు హమాలిని? చూస్తారా? నా షాప్లకు ఎవరు లోడు అందరూ చేస్తారు దిస్తారు, చూస్తారు ఎప్పుడన్నా? బక్కగా ఉన్నాడా, దొడ్డుగా ఉన్నాడా, ముఖం ఎట్లు ముఖ్యం ఉంది చూస్తారా? చూస్తామేంది? నా సంచులు దిగుతున్నా లేవా? ఏం లావణ్య? ఏం చూస్తావు? లావణ్య, కిరాణం, ఇంకెవరున్నారు ఇక్కడ? మరి ముఖం చూస్తారు ఎప్పుడన్నా? నా సంచుల ముఖం చూస్తారు, సంచులు బరబరు లెక్క చెప్తున్నా లేదా? వ్యక్తిని చూడరు. అంటే ఎందుకు చెప్తున్న విషయం అంటే సో ఇన్సిగ్నిఫికెంట్, తుచ్చమైన పొజిషన్ అది. ఏది? హమాలి. కానీ తనకు అంకితమైన వ్యక్తి కోసం, జీవం కోసము భగవంతుడు ఆ తుచ్చమైన పదవిని కూడా స్వీకరించి ఏం చేస్తుండు? వారికి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు ఇట్లాంటి లేడు. సరే నేను కూరియర్ చేస్తా, నా సేల్స్ బాయ్ని పంపుతా. మీరు అమెజాన్లో కానీ ఎన్నైనా కానీ ఆర్డర్ చేస్తే వాళ్ళు అమెజాన్ సీఓ అక్కడ మనీ చెప్తాడా? ఏం ఇస్తాడు? మొన్న పంపిస్తాడు, పోరా ఇచ్చిరా పో, ఇన్ని వేసుకొని బాగా అతాడు బుర్ర కూడా. ఈ లోకంలో ఒక కంపెనీ మేనేజర్ రాడు, ఆ సేల్స్ బాయ్ గారు కూడా వాడు ఫోన్ చేస్తాడు, దానికి చికెన్ కనిపిస్తుంది ఉండలేదా? వాడు ఎంత కూడా కాదు, వాడు మ్యాట్రిక్ పాస్ కూడా కాదు, వాడు వానికి వచ్చి కనిపిస్తుంది అమ్మలు కూడా తప్పని చేస్తాడు వాడు. కానీ ఈ వ్యక్తి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దేవాది దేవుడు ఏం చేస్తుండు? హమాలి ఐదానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే ఎంత ప్రేమ ఉండాలా? ఎంత ప్రేమ ఉంటే ఆ పొజిషన్కి వెళ్ళి ఈ పొజిషన్కి దిగజారబడతారు? ఎంత ప్రేమ ఉండాలా ఆ జీవుల పట్ల? భగవంతుడు ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని ఒక పొజిషన్కి వెళ్ళి హమాలేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం కొంచెం లేచి, మనం కొంచెం పైకొచ్చి ఆ భగవంతుని అనుగ్రహంని, ఆ భగవద్భక్తిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండలేము. అంత కూడా ఇప్పుడు మనం వేస్ట్లో అసలు అంటే యూస్లెస్ ఫెలోస్, గుడ్ ఫర్ నథింగ్. ఇఫ్ యూ కాంట్ డూ దాట్ మచ్ ఆల్సో. మన పొజిషన్ ఎంత, మన లెక్క ఎంత, మనం దేని కనుక ఇష్టం ఏమిటి మనకు? హూ ద హెల్ ఆర్ వి? ఎంత మనం కంపారిజన్ పోల్చుకుంటే అతను ఎంత మనం పోల్చుకుంటే ఎంత దేని లెక్క? కానీ మన అహంకారం దెబ్బరాని మనం వస్తా పడింత ఎప్పుడు అహంకారం కాపంలో ముందుగా పని చేస్తాను, నేను ఈ పని చేస్తానా? కానీ ఆల్సో వాట్ ద లార్డ్ ఈస్ డూయింగ్, టు వాట్ ఎక్స్టెంట్ ఈస్ గోయింగ్, ఎంతవరకు అని దిగజారుతుండు. ఎవరి కోసం? మన కోసం. మన కోసమే దిగజారుతుంది. ఎందుకంటే ప్రేమ ఉంది. నేను దిగుతేనే మనకి ఇష్టం లేదు, నేను ఒక మెట్టు దిగుతే, ఒక మెట్టు ఏంది అన్ని మెట్లు దిగి లాస్ట్ మెట్టు ఉంది, వారి రారా చేస్తుండు, వరి రారా అంటుండు. మనము ఎందుకు? ఏమవుతుందో, ఎట్లవుతుందో, అటు పోతే ఎట్లా, మరి నా ఇల్లు ఎట్లా, నా దుకాణం ఎట్లా, నా కెరియర్ ఎట్లా, నా ఇది ఎట్లా, అది ఎట్లా, అది నువ్వు ఆనే ఉండు, ఇడికి చూస్తుంటా. ఇది మన పొజిషన్. ఆలోచించినా ఎంత బాధపడుతుండొచ్చు. అరే బాబా, నేను నీకోసం హమాలి అయినారా భయ్, హమాలి కావలసిన ప్రతి ఒక్క వస్తువు నేను ఏం తీసుకొస్తున్నా? నీ అవసరం తీసుకొస్తున్నా. నీకు కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు ఇందులో తీసుకో. జస్ట్ నాకు అంకితంగా అనన్య భావం. అనన్య అంటే ఏంది? అన్య. అన్య అంటే ఏంది? ఇతరులు ఎవరు కాకుండా నా ఒక్కరికి, జస్ట్ ఓన్లీ మీ. అనన్య. అన్య మీన్స్ అదర్స్. అనన్య మీన్స్ నో వన్, నో అదర్స్, ఓన్లీ మీ. నాకు మామేకం, నా ఒక్కొనికి, నేను ఒక్కొన్నే, నా ఒక్కొనికి శరణం పొంది. కనుగొనే భగవద్భక్తుడు ఎవరు? భగవద్భక్తుడు అంటే ఆ నమ్మకం ఉంటుంది, నేను భగవత్ కార్యంలో నియుక్తులైనంటే, అంకితమైనంటే అతడు అన్నీ చూసుకుంటాడు. నాకు దాని విషయం ఆలోచించే అవసరం లేదు.
అదే శక్తిని, అదే తెలివిని, అదే సమయాన్ని నేను భగవంతుని సేవలో వినియోగించుకుంటా. తన విషయం ఆలోచించా, నా విషయం ఆలోచించడం ఆయన పని, నా పని కాదు అది. నా పని ఏంటి? అతనికి అంకితం అవడే నా పని, అంతే. నా మనసులో ఎప్పుడేమి ఉండాలి? నేను ఎట్లా నా అంకిత భావనను పెంచుకోవాలి. హౌ విల్ మై సరెండర్ ఇంక్రీజ్ డే బై డే, మూమెంట్ బై మూమెంట్? మనకు మన విషయం ఆలోచించే అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? ఎందుకంటే కర్మ ఫిక్స్ ఉంది. కర్మ అన్నది ఫిక్స్ ఉంది. జీవితంలో ఏది ఎప్పుడు ఎక్కడ ఎట్లా రావాలనో, ఎవరి ద్వారా రావాలనో అది ఖచ్చితం వచ్చేస్తుంది. ఇంకా ఏది లేదో మీరు ఎంత కొట్లాడుకున్నా, ఎంత కలిసి ఆడిచ్చినా, నథింగ్ ఈజ్ గోయింగ్ టు కమ్. నథింగ్ విల్ హ్యాపెన్. ఏం కాదు. ఐదు ఉంటే ఎవరు ఆపలేరు, ఐదు లేకపోతే ఎవరు జరిపలేరు. ఇప్పుడు మొన్న కదా పాల్గాంలో 26, 28 మంది, అందులో ఇంకా 11 ఆడేటోళ్ళు తెలుసా మీకు? ఇంకొక కేరళకి ఒక 11 మంది ఫ్యామిలీ, అందులో 2 సీనియర్ సిటిజన్లు ఆ 11లోకి వెళ్ళే. సో వీళ్ళు కూడా జస్ట్ గంటన్నర వెనుకలు ఉన్నారు ఆ స్పాట్కి చేరట్లా. వీళ్ళు ప్రతిరోజు పొద్దున ఇంకా సాయంత్రం తినేవాళ్ళు. కానీ అందులో 2 ముసలి, ఒక ముసలమ్మకి, ఇంకా ముసలాయనకు సీనియర్ సిటిజన్కి కొంచెం యాసిడీ ప్రాబ్లం ఇది. సో అందులో ఉన్న ఒక లీడర్ ఆమె, వాళ్ళ పెద్ద కొడలు, ఆమె డిసైడ్ చేసింది ఏంది, లేదు వీళ్ళకి యాసిడ్ అవుతుంది, మనం టైంకి తినబెట్టి తీసుకెళ్దామని. సో వాళ్ళు అక్కడనే ఆగినారు రెస్టారెంట్లో, ఆ లాడ్జ్లో రెస్టారెంట్ ఉండే, వాళ్ళు అక్కడ ఆగినారు, ఆర్డర్ చేయించుకున్నారు నాన్ వెజ్ ఐటమ్. కుకింగ్ చేసే టేబుల్ మీద వచ్చింది, ఉప్పు ఎక్కువ పడ్డది. ఇప్పుడు అంత పెద్ద పెద్ద హోటల్ లాడ్జ్లల్లో ఉత్తొత్తులు ఉంటుందా, కొంచెం ఎక్స్పర్ట్లు ఉంటారు కదా, వాళ్ళ చేత ఉప్పు తక్కువ పడుతుందా? బహుశా పడదు. కానీ వాళ్ళని ఉప్పు ఎక్కువ పడ్డది, వాళ్ళు తినలేకపోయారు. ఇదేంటి అది మా దృష్టిలో లేదేమో, సరే బిల్ ఎంత అయింది, బిల్ ఇవ్వండి మేము 10 కట్టిస్తాము. కానీ కాశ్మీరీస్ దే ఆర్ వెల్ నోన్ ఫర్ దేర్ సేవ. సేవ అంటే ఏంటి? పైసలు వస్తున్నాయి సేవ జరుగుతాయి. సేవ వాళ్ళ పైసలు వస్తున్నాయి కాబట్టి సేవ తిరుగుతూ కూడా ఎత్తారు. మీరు ఓకురి, మీరు నేషనల్ ఆగురి, ఆగురి మళ్ళీ పెడతాం. అదే లేట్ మేము పోతే లేలేడుతుంది. చివరికి ఆ హోటల్ మేనేజర్ కన్విన్స్ చేసిండు, లేదు మీరు కూర్చొని తినిపోవాల్సింది, నేను మళ్ళీ అంటిపిస్తా. మళ్ళీ అంటిపిచ్చి పెట్టుట్లా నెలకు 45 నిమిషాలు. ఆ 45 నిమిషాల తర్వాత వీళ్ళు జస్ట్ ఒక 200 మీటర్స్ దూరం చేరిందా వినబడుతుంది. అక్కడికి వ్యక్తి మొత్తము రక్తం రెండది ఇట్లా అచ్చెత్తున్నట్టు. వీళ్ళు అప్పుడప్పుడు బండిని తింపేసుకొని వెళ్ళిపోయారు. సో ఆ రోజు వాళ్ళ మరణ లేదు, కనుకనే ఉప్పు ఎక్క పడ్డది. ఉప్పు పడ్డది అప్పుడు రక్తం పడలేదు. మిగతా వాళ్ళది ఫిక్స్ ఉండేది. నిన్న ఒక వ్యక్తి అని కార్టూన్ చూశారు మీరు గ్రూప్లో? ఏమీ ఒక కార్టూన్ పెట్టుండి ఒక ఆతంకవాది ఇట్లా గన్ పెట్టి వచ్చి చంపడానికి, ఒరే కల్మా చదువు అని. ఆతంకవాది ఏమంటాడు? కల్మా చదువు చెప్పు. వీడంటుండు, అరే నా ధర్మంకి సంబంధించిన శ్లోకాలే నాకు రావు, నేను ఎట్లా చెప్తా? ఇది మన పరిస్థితి ఉంది. మనం నవ్వుతున్నాం. దిస్ ఈజ్ అవర్ కండిషన్, దిస్ ఈజ్ అవర్ మిజరబుల్ స్టేట్.
అదే వాళ్ళ మృత్యు ఏదో వాళ్ళ కర్మను అనుసరించి ప్రారంభ కర్మ అది ఫిక్స్ ఉంది, మనకేం చేయలేము. ఆ క్షణంలో ఆ స్పాట్లో వాళ్ళు అక్కడికి అంతమవుడే. అదే విధంగా మనం అందరం కూడా అంతమవుడే. మన అందరిలో ఫిక్స్ ఉంది స్పాట్ డెస్టినేషన్, నాకు తెలియదు అంతే. డేట్ కూడా ఫిక్స్ ఉంది. ప్రతి సంవత్సరం దాటితే మా డేట్కి వెళ్ళే, ఒక సంవత్సరం దాటం. ప్రతి సంవత్సరం ఆ డేట్ మనము దాటిపోతాం, కానీ ఒక సంవత్సరం దాటం. బండి అన్న అయిపోతుంది, అది మన ఫోటో మీద వచ్చేస్తుంది. ఇక ఏమని మరణ దినం అని మనందరికీ డేటు ఉండలేదా? ఉందా ఎవరన్నా డేట్ పెట్టుకున్న వాళ్ళు? మనం అందరం పోటీ వాళ్ళమే. కానీ జస్ట్ ఆలోచించరు. ఆ 26 మంది వాళ్ళందరూ ఈ గీతా సత్సంగ సభ్యులు అయినట్లయితే, వాళ్ళు ఉన్నట్లయితే, imagine if they had to be the members of Gita, if they have read Bhagavad Gita, ఆ 700 శ్లోకాలకెళ్ళే కనీసం ఒక 10 శ్లోకాలు వాళ్ళు ఒకవేళ కంఠస్థం చేసుకున్నట్లయితే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఆతంకాలు తుర్గోలు ఒరే ఖురాన్ కల్మ గదురు అంటే వీరు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం బ్రజ హం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అని చదివితే వాడు కాల్చెప్పుడు ఎట్లన్నా వాడు కాలకంటున్నాడా? వాడు కాల్చేకుంటున్నాడా? కాల్స్తాడు. కానీ నువ్వు భగవద్గీత యొక్క శ్లోకం చెప్పుతూ పలుకుతూ ఆ పలకడం చెప్పడం ద్వారా కృష్ణుణ్ణి స్మరణిస్తూ నువ్వు ఆ దేహం వదిలే తెలుతుండే నువ్వు వైకుంఠం పోతుంటేవి. అవును లేదా? కానీ అదే పడ్డది పడిపోతుంది. ఏం గతి? అదే జన్మమరణ చక్రం. నేను ఎప్పుడైతే నా ఫేవరెట్ ఎగ్జాంపుల్ మధ్యలో ఎప్పుడైనా మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అంతే. ఇది మనం ఆలోచించాల్సింది. మారీచకు చనిపోవడం ఫిక్స్ అయింది. మారీచ రావణి మామ, తాటక కొడుకు, తాటక పుత్రుడు, చనిపోవడం ఫిక్స్. శూర్పణఖ వచ్చి ఉదలేదు, బ్లోర్ పెట్టింది. ఎక్కడ పెట్టింది బ్లోరు? రావణ్ గుండెలా. ఎందుకంటే రావణ్ గుండెలా ఆల్రెడీ కామాగ్ని ఉంది. బ్లోర్ పెట్టేసరికి ఏమైంది? అది ఎలుగడిలా మారింది, ఫారెస్ట్ ఫైర్ అయిపోయింది. నాకు కావాలి సీత, నాకు సీత కావాలి, నాకు సీత కావాలి, నాకు సీతను భోగించేది ఉంది. పోయిండు. ప్లాన్ తయారు చేసిండు మొత్తం. ఆ ప్లాన్ ఏం ప్లాన్ ఉంది? సీతను రామ్ లక్ష్మణ్తో వేరే చేయాలి, లేదా రామ్ లక్ష్మణ్ని సీతతో వేరే చేయాలి. ఆమె ఒంటరిగా ఉంటే ఆమెను కిడ్నాప్ చేయొచ్చు. ఇది రావణాసురుడి ప్లాన్. కానీ ఇప్పుడు రాముణ్ణి సీతతో వేరే చేయాలంటే కావాల్సింది ఒక బంగారు లేడీ. బంగారీ లేడీ, జెంట్స్ కాదు, బంగారు లేడీ. సో లేడీస్ ఆల్వేస్ డేంజరస్, లేదా బంగారు ఆర్ సిల్వర్, లేడీస్ లేడీ ఓన్లీ. ఇప్పుడు ఆ బంగారు లేడీ పాత్ర ఎవరికి? మారీచ. రావణ క్యారెక్టర్ సెలెక్ట్ చేస్తుండు ఎవరికి ఏ పాత్ర ఇవ్వాలని. ఈ బంగారు లేడీ పాత్ర ఎవరికి ఇవ్వాలి? మా మామకి ఇవ్వాలా? మామ అవుతాడు. చక్కగా లంకకి వెళ్ళి వచ్చిండు జనస్థాన్ అంటుండు, మామ నీకోసం స్క్రిప్ట్ రెడీ ఉండే. స్క్రిప్ట్ ఇచ్చేసిండు. ఏంటో స్క్రిప్ట్? నువ్వు బంగారు లేడీ అయి పంచవటి చుట్టూ తిరగాలి. మరి ఎందుకు రాదు? ఇది అల్లుడు కదా, ఎందుకు ఓడంటాం కదా అల్లుండి, ఎందుకు అని. ఇది ప్లాన్ ఉంది. అల్లుడా నీ కాలు మొక్తా, ప్లాన్ క్యాన్సిల్ చేసుకో, నీ ప్లాన్ డ్రాప్ చేయు. ఎందుకు? ఎందుకంటే సీత ఎవరి భార్య నీకు తెలియదు.
ఆమె సాక్షాత్ పూర్ణ పురుషోత్తమ భగవానుని భార్య, ఆమె సాక్షాత్ లక్ష్మి ఉంది. ఈ రాముడు ఎవరు ఎవరది నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ రాముడు 16 ఏళ్ళ వయసుకే 16 ఏళ్ళు ఉన్నప్పుడే విశ్వామిత్ర ముందు పడి వచ్చేసి నా మీద ఒక్క బాణ ప్రహారంతో నన్ను 100 యోజనాలు సముద్రంలో ఊపారేసిండు. చంపలేనప్పుడు మా అమ్మని చంపేసిండు, నా సోదరుని చంపేసిండు సుభావను, కానీ నన్ను వదిలేసిండు, నన్ను సముద్రంలో ఊపారేసిండు. ఎందుకు? అప్పుడు చంపైతే మరి ఇప్పుడు రెడీ అవ్వాలి. భగవంతుడు చాలా సిలెక్ట్ ఉంటాడు, అందరిని ఎప్పుడు వాడుకోవాలని తెలిసి ఉంటుంది. ఒక్క బాణంతో నేను 100 యోజనాల దూరము సముద్రంలో గర్భంలో పడిపోయినా. అది 16 ఏళ్ళ వయసుకు. ఇప్పుడు ఆల్రెడీ రాముడు 27 ప్లస్ ఇంకా 13 ఎన్నా 40. ఇప్పుడు 40 ఏళ్ళోడు 16 ఏళ్ళ వయసుకే ఇంత పవర్ ఉండే, 40 ఏళ్ళ వరకు ఇంకెంత పవర్ వచ్చిందో. కనుకనే నువ్వు అడ్రస్ తప్పుతున్నావు, వదిలే నీ ఐడియాను మానేయు. నో నథింగ్ డూయింగ్, నా ప్లాన్ ఇదే, ఇంకా నువ్వు బంగారు లేడి ఆవుడే. ఇప్పుడు మారిచి అనుకున్నాడు, వీడు వచ్చినట్టున్నాడు. ఇక నేను దినాల దగ్గరికి వచ్చింది, నేను సాగు దగ్గరికి వచ్చింది. కనుకనే నో, నేను ఈ పాత్ర చేయను, చేయగల చంపేస్తా, చంపి పారేస్తా. ఎక్కడనే ఏమంటారు, నువ్వు బంగారు లేడి పాత్ర స్వీకరించకపోతే నువ్వు ఇక్కడిని చంపేస్తా. నేను మారిచి ఆలోచిస్తుంది, వీని మాట వినకపోతే వీడు చంపేస్తాడు, మాట వింటే రాముడు చంపేస్తాడు. ఎటు పోయినా తప్పేటట్లేదు, టికెటు కన్ఫర్మ్ అయిపోయింది, టికెట్ కన్ఫర్మ్ సచ్చుడే. కానీ మారీచ ఏమాలోచిస్తుండు, చనిపోడు ఫిక్స్ ఉంది. ఈ దుర్మార్గం చేతి చనిపోతుంది అంటే వానితో పాడి వానిలాగా నేను నరకం చేయకుండా, కానీ రాము చేతి చనిపోతే నేను వైకుంఠం పోతా. రాము చేతి చనిపోతే అంటే నేను వైకుంఠం పోతా. సో చనిపోడు ఫిక్స్ ఉంది కదా, సో ఫిక్స్ ఉన్నప్పుడు ఏం చేయాల్సింది, వైకుంఠం పోయి దారి పెట్టాల్సింది. అవును, దేం వదిలేసిన తప్పిది కాదు. సో అదే విధంగా మనం కూడా వాళ్ళకు ఆ టెర్రరిస్ట్ అటాక్ చేసిండ్రు, మనకు కూడా మాయా క్షణం అటాక్ చేస్తుంది, మనం కూడా ఎప్పుడు ఎక్కడ అవుతాం తెలియదు. సో కనుకని అది తప్పించుకునే బదులు, సావును తప్పించుకునే బదులు నరకం తప్పించుకునే ప్రయత్నం చేయాలి. సావు తప్పేది కాదు, కానీ నరకం తప్పచ్చు, నరకం మీద తప్పించుకోవచ్చు. చనిపోయి ఫిక్స్ ఉంది, దాన్ని ఎవరు మార్చలేరు. కానీ ఏ స్థితిలో ఏ భావన చనిపోవాలనో అది మన చేతిలో ఉంది. రావణ్ చేత చనిపోవాలన్నా రాము చేత చనిపోవాలి, అది మన మీద ఉంది. కనుకనే ఒక్కసారి మనం భగవంతుని అంకితమైనవా, అంకితమైంది భగవంతుని అందుబాటులో ఉంటామా. కురుక్షేత్ర రంగంలో 64 కోట్ల జనాలు 18 రోజుల్లో చనిపోయినారు. ఎందరు? 64 కోట్ల జనాలు 18 రోజులలో మరణించారు. చాలా మంది నిందిస్తారు కృష్ణుడు, ఈయన భగవంతుడు అంటే బతికిచ్చేవాడు, చంపేవాడు కాదు. భగవంతుడు తలుచుకుంటే, మీరు భగవంతుడు అంటారా, ఆ భగవంతుడు తలుచుకుంటే ఈ 64 కోట్ల జనాలు బతుకుంటుంది, ఈ యుద్ధమే జరగకపోతుండే. అవును, భగవంతుడు బతికిచ్చేవాడు, చంపేవాడు కాదు. కనుక చాలా నిందకులు నాస్తికులు దూషిస్తారు భగవంతుని. కానీ అర్థం చేసుకోవాల్సింది అటువంటి దుర్మార్గులు ఏంటి, ఆ 64 కోట్ల జనాలు ఆ యుద్ధంలో పాల్గొనకపోతే, ఆ రంగంలో రాకపోతే వాళ్ళు ఎప్పటికీ బతుకుంటారా?
యుద్ధంలో కాకపోతే ఎక్కడున్నా చేస్తారు కదా, అవును కదా. యుద్ధంలో కావకపోతే చనిపోకపోతే ఎక్కడ వచ్చుడే. కానీ కురుక్షేత్ర రంగంలో వాళ్ళందరూ కృష్ణుని ఆధ్వర్యంలో, కృష్ణుని చుట్టుపట్టు, కొందరు కృష్ణుని ప్రత్యేకంగా దర్శనం చేస్తూ దేవుడు వదిలేసింది. కాబట్టి ఆ 64 కోట్ల జనాలు వాళ్ళందరూ వైకుంఠం పోయారు. అదే వాళ్ళు ఇంట్లో చచ్చిపోతే వైకుంఠం పోతుందా? సాధ్యమా? సాధ్యం కాదు. కనుకనే జీవితం యొక్క పరమ లక్ష్యము ఏం రాసింది? మృత్యుని తప్పించుకోవడం కాదు, మన భౌతిక పరిస్థితులను సుధరించుకోవడం కాదు. ఏం రాసింది? నేను ఏం చేస్తే, ఎట్లా చేస్తే ఈ జనన మరణ చక్రం దగ్గర బయటపడి నేను మళ్ళీ తిరిగి నా భగవంతుని యొక్క పాద పద్మలో అంకితమై అతని సేవలో నేను నియుక్తుగా ఎట్లా కాగలుగుతానో దాని విషయం ఆలోచించాల్సింది. ఆ ఆలోచన ఉండాల్సింది. అప్పుడు అది యోగా అవుతుంది. అప్పుడు మనం చేసే ప్రతి ఒక్క కార్యం ఏమవుతుంది? అది యోగా అవుతుంది. మనకు భగవంతునితో సంబంధం చేయిస్తుంది. ఇట్ బికమ్స్ అ యోగా. అదే యోగా చేసుకోవడమే జీవితము. యోగా అంటే ఇది కాదు, అది యోగా కాదు. యోగా అంటే ఏంది? కలయిక, సంబంధం. ఎవరిది? ఆత్మది. కనుకనే వీళ్ళందరూ ఆ నమ్మకంతో భగవంతుని కార్యంలో నియుక్తులైనరు. ఇక్కడ ఏమైంది? పెద్ద ప్రమాదం జరిగింది. విపత్తు వచ్చేసింది. అందరి కాలు చేతులు ఎరిగినాయి. కొందరు చనిపోయారు, కొందరు పుర్రె పలిగిపోయింది. 2-3 కాదు, 20-30 కాదు, 100 కొద్ది, 1000 కొద్ది. కానీ భగవంతుడు ఏమని చెప్తుండు? కౌంతేయ ప్రతి జాని నమే భక్త ప్రణశ్యతి. ఓ అర్జున, నువ్వు ఈ ప్రపంచంకి తెలియవు, నా భక్తుడు ఎన్నడూ నష్టపోడు. భగవంతునికి అంకితమైన ఎన్నో నష్టపోడు. ఇది గుర్తుంచుకోండి. ఇది ఒకటి ఈ రోజు కోసం గుర్తుంచుకోండి. నేను భగవంతుని సేవలు అంకితమైన అంటే అంకితం అవుడైంది, అంకితమైన నటన చేసినా నష్టపోడు. మన వల్ల అంకితమవుడు కాదు, నటన మాత్రం అవుతుంది. కొంచెం నటించుడు చాలు చేయండి. కొంచెం నటించుడు చాలు చేసినామా ఒకరోజు ఆ నటననే మన జీవితం అయిపోతుంది. నటనే మన లైఫ్ అయిపోతుంది. ఇది గుర్తుంచుకోవాలి. భగవంతుడు ఏమంటున్నాడు అర్జున్కి? నువ్వు చెప్పు ప్రపంచంకి, నా భక్తుడు ఎన్నడూ నష్టపోడు. మరి తన చెప్పొచ్చు కదా. అర్జున్ ఎందుకు చెప్పంటుడు? తన చెప్పొచ్చు కదా, తనెందుకు చెప్పట్లే? Why is making Krishna speak? Sorry, Arjuna to speak. He could have spoken, no? ఎందుకంటే భగవంతుడు తెలుసు అప్పుడప్పుడు నేను నా మాట తప్పుతా. కృష్ణ అప్పుడప్పుడు అవసరం పడితే మాట తప్పుతాడు. కానీ తన భక్తుడిచ్చిన మాటను మాత్రం కనుకనే అటువంటి భక్తుల సాంగత్యం ఉండాల్సింది. అటువంటి భక్తుల సాంగత్యం ఉన్నామా? ఇంకా ఆ భక్తులు మనం అనుగ్రహించిండ్రా? సో భగవంతుని ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా అనుగ్రహించడే. సో కౌంతేయ ప్రతి జాని నమే భక్త ప్రణశ్యతి. నా భక్తులు ఎన్నో నష్టపోడు. ఈ నమ్మకం ఉండాల్సింది కృష్ణుడి గీతల. కనుకనే గీత కేవలం చదువు కాదు, ప్రతి ఒక్క శ్లోకంపై మనం నమ్మకం ఉండాల్సింది. ఇంకా నమ్మకంపై ఆధారపడి మనం జీవితం గడపాల్సింది. అప్పుడు వాస్తవంగా మనము వీఆర్ వాకింగ్ టాకింగ్ భగవద్గీతస్. అదర్వైజ్ ఇట్ రిమైన్స్ అ బుక్ ఓన్లీ. అయితే మనం ఆచరించకపోతే అది కేవలం ఒక పుస్తకం ఉండిపోతుంది. అది జీవితం కాదు. ఇక సో భగవంతుని అంకితమైన ఎన్నో నష్టపోడు. నేను చివరి ఒకటే విషయం చెప్పి ముగిస్తాను. ఒక రాజు ఉండే, ఆ రాజుతో ఒక పెద్ద చెరువు. ఆ చెరువులో మంచి మంచి చేపలు కాచుకున్నాడు తన భక్షణ కోసం. ఒకరోజు ఒక దొంగడు ఏం చేసాడు? ఆ రాత్రి వెళ్ళి చేపలు పడతాని దొంగలి చనిపోయాడు. తోడు చేపలు పట్టుకుని లీనమైపోయాడు. తెల్ల సూర్యోదయం తెలుతలేదు.
ఇన్ని చేపలు వస్తాయి, మంచి మంచి చేపలు వస్తున్నాయి, వాడు పడతాడు లోపం కదా వచ్చింది కమానా అని మర్చిపోతాము కదా. సడన్గా తెల్లారు అక్కడికి వెళ్ళి రాజుది పల్లకి వచ్చింది, రాజు వచ్చేస్తుండు. ఇంకా రాజు ఒక్కడు కాదు, మొత్తము సైన్యంతో పాటు మొత్తం క్యాన్వా వచ్చేస్తుంది. ఇక వీనికి ఇక ఏం చేయాలి భయపడుతుంది. ఇక రాజు చూసినట్టు ఇక అయింది కథ. ఇప్పుడు ఏం చేసిన అప్పుడప్పుడే ఆ చేపలన్నీ కుప్పబెట్టి అన్ని ఒకటి కుప్ప పెట్టిండు, పట్ట చేపలన్నీ దాని మీద ఉసుకే కప్పిండు. ఉసుకే కప్పేసి ఓ కళ్ళు మూసుకొని కూర్చోడు. ఇక రాజు దగ్గరికి వచ్చాయి, శబ్దం ఎత్తుంది రాజుది, చెవు నోటికి లోపం పలుకుండు కానీ చెవులు పనిచేస్తుంది. ఇంకా క్యాన్వా ఎక్కడగా వచ్చాయని దగ్గరికి వచ్చేసరికి రాజు చూశారే, నా నగరంలో నా దాన్ని ఏమంటారు నా రాజ్యంలో ఏ గొప్పమైన సాధు వచ్చినట్టున్నాడు, ఇంత ధ్యానం లీనమైపోయాడు, ఇంత శబ్దం ఆడుతుంది కానీ కన్ను ఎత్తలేడు, అబ్బాయి ఎంత అంకితం అయిపోయాడు అని రాజు ఆ పల్లమికలు కిందికి దిగి దండం పెట్టి రాజులా ఉదయం దండం పెడతా మెళ్ళలో పేరు తీసే ఏంది దక్షిణ కానుక. ఇక రాజు పెట్టేసరికి ఇక మీ దండం ఏమిస్తారు, వాళ్ళు దండం పెట్టి పోస్ట్ అక్కడికి వాడు 5వ 10వ అందరు వేసుకోలేరు, అందరు వేసిరు దండం పెట్టిరు, అందరు మళ్ళీ గుర్రాలు ఎక్కిర్రు, మళ్ళీ పోతుంది. చెవులు పనిచేస్తున్నాయి శబ్దంతో, అంటే గుడ్డలు ఏమి ఇస్తారు వాళ్ళు చెవుతో పనిచేస్తారు. మళ్ళా చెవున పోయింది క్యాన్వా మొత్తం పోయేసరికి గప్పు పోయింది. అప్పుడు కళ్ళు తెరిచాయి. డబ్బులు బంగారము ఎండి ముత్యాలు మానికలు. అప్పుడు ఆయన అంటుండు, దొంగ భక్తి అయితే గింత లాభం. అది హిందీలో అంటారు, హిందీలో స్టోరీ అంటారు, బోగస్ భజన్ కైతే ఇతనా లాభం. దొంగ భక్తి చేస్తే ఇంత లాభము, మరి నిజ భక్తి చేస్తే ఇంత లాభం వస్తుంది. దాని తర్వాత వాడు అక్కడనే బృందావనంలోనే అంకితం అయిపోయాడు, ఒక భక్తుడు అయిపోయాడు. మనం ఎందుకు చెప్తున్నా అంటే మనం ఎట్లున్నాము నడుతుంది. డోంట్ వరీ, కృష్ణ విల్ టేక్ కేర్. మంచి నిజభక్తి కాకపోతే దొంగ భక్తి చెయ్యి, కానీ చెయ్యండి. ఆ దొంగ స్థితికి వెళ్ళే మంచి ఎట్లా తీసుకురావాలనో అది ఆ గోవిందుడు చూసుకుంటాడు. భగవద్భక్తుడు నష్టపోడు. ఒక్కసారి నమ్మకం ఉందా కృష్ణుడు ఖచ్చితమే. వీళ్ళందరూ పైపోయిన ఎక్కడో అక్కడ భగవంతుడు అక్కడ ప్రత్యక్షంగా ప్రకటించి తన చూపుతోనే తన దృష్టితోనే కాదు. ఏమైంది, అన్ని ఫ్రాక్చర్స్, స్పైన్ సర్జన్, ఆర్థోపెడిక్ సర్జన్, న్యూరో సర్జన్, మస్క్యులోస్కెలిటల్ సర్జన్, అందరు సర్జన్లు భగవంతుడి దృష్టికలనే ప్రకటితమైనరు. అందరు దప్పుడప్పుడు వేల కాళ్ళు చేతులు ప్రాణం అందరు పోయిన వాళ్ళు అందరు మళ్ళీ నిలబడ్డారు. మనం వచ్చే వారము భగవంతుని యొక్క చూపు మీద మనం చర్చిస్తాం. ద పవర్ ఆఫ్ లార్డ్స్ మర్సిఫుల్ గ్లాన్స్. అద్భుతమైంది. కేవలం దేవతలే కాదు, రాక్షసులు కూడా నిలబడ్డారు. అంటే ఏంది, భక్తులతో పాటు ఉన్నామా, భక్తుల మీద చూపు పడుతూ ఉంటే ఆ ఊరో చూపు ఎక్కడ పడుతుంది, అందుబాటులో ఎవరున్నారో వాళ్ళు పడుతుంటుంది. కనుకనే జీవితంలో ఏం కాకుండా భక్తులతో పాటు ఉంటుంది అంతే. ఏం కాకుండా జస్ట్ బీ విత్ డివోటీస్, రెస్ట్ ఎవ్రీథింగ్ విల్ బి టేకన్ కేర్. మనం వచ్చే వారము ఈ భగవంతుని యొక్క చూపు మీద మనం చర్చిస్తాం. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ కీ జయ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ. నితాయి గౌర్ ప్రేమానందే. హరి హరి.